everyone, welcome back to my new vlog. So ఇవాళ వీడియో వచ్చేసి డైలీ రొటీన్. లక్కి తల్లి లేచి టీ తాగేసింది. ఇంకా నేను కూడా ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. పూజ చేయాలి నెక్స్ట్ అయితే. మా వారు కూడా ఇంటి దగ్గర పని చేసుకొని వచ్చిర్రు. ఇంకా ఇద్దరం అయితే టీ తాగుదామని చెప్పేసి ఫుల్ వాటర్ కట్టి మస్తు అలసిపోతుందంట. ఇది వచ్చేసి నిన్న మా వారైతే నిమ్మపల్లికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు పంపించి నేను ఏమేమి ఉన్నాయో ఇంకా తెలియదు, నేను కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పుడే తీసుకొచ్చి నిన్న కార్లో మర్చిపోయి ఈరోజు తీసుకొచ్చిన అనమాట. ఏమేమి ఉన్నాయో అది ఇంకా ఓపెన్ చేయలే. ఇంకా నేను కూడా టీ తాగుతున్నా. ఏముంది నాకే తెలుసు. సో ఇంకా పూజ రూమ్ క్లీన్ చేసుకొని పూజ కూడా చేసుకోవాలి. ధీర స్కూల్కి వెళ్ళిపోయిండు. వేడి ఉంది. లక్కి కూడా టీ తాగేసింది. బాహుబలి మూవీ చూస్తుంది. అలసిపోయినా మొత్తం వాటర్ బట్టి. ఇంకా 2 రోజులు పడతావు. వాచ్మెన్ వస్తే 4-5 ఫ్లోర్లు బట్టి నీళ్ళు పడుతుందా? మరి తప్పదు. ఏమేమి పంపించారో చూద్దాం అమ్మ వాళ్ళు. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాయి. చెత్త బండి వస్తుంది. చెత్త ఉందా? చెత్త బండి పెద్ద కారే పంపించింది. బంతి పూలు ఏమైందిరా? అయిన ఇంకా ఇది వచ్చేసి ఇదిగోండి కళ్యామాకు. బా ఎన్ని రోజులు చేసి వచ్చావు. ఫ్రెష్ ఉంది కళ్యామాకు. ఇదిగోండి బీరకాయ. ఇవన్నీ అవి రాత్రి చేస్తే వండేస్తుంటా. ఇప్పుడు పప్పు పెట్టినాం. అది అలా బీరకాయ పప్పు మంచిగా ఉంటుంది. నిమ్మకాయలు మంచిగా తొక్కు పెడదాం. ఇక నిమ్మకాయలు కనీసం 3 కిలోలు ఉన్నాయి, 4 కిలోలు ఉన్నాయి. మొన్న బయట నిమ్మకాయలు తీసుకొచ్చినప్పుడు ఈ సైజు 4 నిమ్మకాయలు 20 రూపీస్. ఇప్పుడు ఇవి అన్ని నిమ్మకాయలు. ధీరజ్కి నిమ్మకాయలు చాలా ఇష్టం. ఇక ధీరజ్కి రోజు పండగ ఏ చేసినా అన్నిటికీ నిమ్మకాయనే కావాలి ధీరజ్కి. తొక్కు చేసి తొక్కు చేసి తింటా ఉంటాడు. తొక్కు చేయాలి. పసుపులో ఇట్లా నానబెట్టి ఉంచితే ఎప్పుడైనా తినచ్చు. ఇవి ఇంటి నుంచి పంపించిన అయితే ఓవరాల్గా అమ్మ వాళ్ళు పంపించినాయి. అండ్ ఇంకా చూసారు కదా, పుట్టిన నుంచి ఏ చిన్న వస్తువు వచ్చినా కానీ అది ఆడపిల్లక చాలా ఆనందం అన్నమాట. చాలా తృప్తిగా ఉంటుంది. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా వారైతే ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఇంకెందుకంటే ఇంకా స్కూటీ అక్కడే ఉంది. సో మా వారు మీ ఇద్దరం కలిసి వెళ్ళి ఇంకా స్కూటీ తీసుకొద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. సో ఈరోజు వర్క్స్ వచ్చేసి ఇంకా కలర్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఇంకా పైన వాటర్ ట్యాంక్ పైన అయితే ఇంకా దుబారా అంటే ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఒకసారి అట్లా చూసేసుకొని ఇంకా నేను కూడా ఇంటికి వెళ్దామని. ఎందుకంటే లక్కి తల్లి ఒక్కతే ఉంది ఇంటి దగ్గర. అందుకనే నేను ఇంకా ఫాస్ట్గానే రిటర్న్ అయిపోయాను. కొంచెం అలా చూసుకొని ఏ వర్క్ ఉంది అని చెప్పేసి చూసుకొని నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. సో మన ఇంటి ముందరైతే ఇంకా ఒక ఇల్లు కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా అందుకనే బోర్ కూడా వేస్తున్నారు. నీళ్ళు కూడా మంచిగా పడ్డాయి. చూద్దామని చెప్పేసి నేను కాసేపు అలా వెళ్ళాను నేనైతే. బట్ ఇదిగోండి మా ఇంటి ఎదురుగా అయితే ఇంకో ఇల్లు అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ. సో చూస్తున్నారు కదా, నీళ్ళు కూడా మంచిగానే పడ్డాయంట వాటరు. సో వాళ్ళు కూడా మా క్యాస్టే. సో వాళ్ళు కూడా ఇల్లు అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కానీ కొంచెం దూరంగా ఉన్నాయి కదా. ఓ ఇంటి పక్కన ఇల్లు అయితే మనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, కొంచెం ఉంటుంది కదా ఇంకా. సో అందుకని చెప్పేసి చూద్దామని నేను కూడా వెళ్ళాను. నేను ఇంకా ఎటన్నా బయటికి వెళ్తే లక్కి తల్లికి నేను వీడియో కాల్ పెట్టేసి వెళ్తాను. 10-20 నిమిషాలు ఎక్కువ ఏం టైం స్పెండ్ చేయం కానీ కాసేపు అయినా కానీ ఏం చేస్తుందని చెప్పేసి లక్కి పైన ఒక నిఘా ఉంచేసే వెళ్తాను నేను. సో ఏదన్నా ఉన్నా కానీ ఇంకా చూస్తాను అక్కడ.
వెళ్ళేసి అయితే వచ్చిన అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర నిన్న స్కూటీ అంటే మార్నింగ్ స్కూటీ తీసుకెళ్ళారు మా వారు, కారు కూడా అక్కడే ఉండే, ఇంకా రెండు అక్కడే ఉన్నాయి, ఇంకా స్కూటీ తీసుకొచ్చుకుందు కదా అని చెప్పేసి మా వారు వెనకాల ఒక్క 20 నిమిషాలు లక్కీ తల్లి ఇంట్లో ఉంచేసి పోయినాను అనమాట. అలా ఊరికేనేం వదిలేదు, బయట నుంచి లాక్ వేసుకొని వితిన్ ఒక 10-15 మినిట్స్లో రిటర్న్ అయిపోయినా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక 10-20 నిమిషాలు అయినా కానీ లక్కీకి నేను వాట్సాప్ కాల్ అంటే వీడియో కాల్ ఉంటుంది కదా, వీడియో కాల్ పెట్టేసి వెళ్తాను అనమాట. అంటే చిన్న చిన్న మనకు అవసరం ఉన్నాయి చుట్టూ ఒక 10-20 నిమిషాల్లో పని ఉంటాయి కదా, కూరగాయలకు ఇప్పుడు ఇక్కడ ఇంకా ధీరజ్ లేనప్పుడు ఎప్పుడో ఒక్కసారి అలాగా వీడియో కాల్ పెట్టేసి వెళ్తాను నేను లక్కీకి. సో మొత్తానికి ఇంకా వచ్చేసిన నేనైతే ఇంకా లక్కీకి అయితే ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. ఈరోజు వంటలకు ఏం చేశాను, సింపుల్గా ఏం చేయలేదు, పెద్దగా ఏం వండలేదు. శనగపప్పు అండ్ పెసరపప్పు చేసి కర్రీ పప్పు చేసిన అన్నమాట, టమాటాలు వేసి చేసిన. ఇంకా రైస్ సింపుల్గా, ఇక పెరుగు. ఇదే మా లంచ్ అయితే, ధీరజ్కి అయితే బాక్స్ ఇదే పెట్టించిన. సో ఇంకా ఎంత చేసినా పని ఒడవదు, ప్రతిదీ ఇంకా ఏం తిన్నది అదే చేసుకుందే చూపిస్తారక్క, ఎవరికన్నా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. చూద్దాం, దాని గురించి కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే మంచిగానే బాగానే రిప్లై ఇచ్చారు గట్టిగానే. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నేను హెల్ప్ చేసుడు ఏముందండి, ఎంతో మందికి చేస్తా, ప్రతి చేసే హెల్ప్ అందరికీ చెప్పుకోలేం కదా, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. అయినా ఈ రోజుల్లో హెల్ప్ చేస్తే మనకు ఊరికేనే మళ్ళీ మన పైన ఒక 4 రాళ్ళు ఎక్కువ నేస్తారు. కానీ ఇప్పుడు ఒకప్పటి కాలం లేదు, ఒకప్పుడు మనుషులు లేరు, ఏది కానీ మనకి ఏది చేసినా కానీ ఇప్పుడు మనకు రెండింతలు తిరిగి మనం చేసిన దాన్ని మర్చిపోడు కంటే ఇంకా మనకు 4 లక్షలు ఎక్కువ నేస్తే సమాజం ఇదన్నమాట. బట్ దీని గురించి ఇంకా టైం వచ్చినప్పుడు స్పెషల్గా చర్చించుకుందాం. బట్ ఇప్పుడైతే లక్కీ తల్లికి నేను అన్నం పెట్టాలి, లక్కీ వెయిటింగ్ అక్కడ ఫుడ్ కోసం. గూగుల్ పే అండ్ ఇంకా ఇందాక ఇదిగోండి లక్కీ కోసం పార్సల్, ఇది లేకుంటే అసలు నడవదు. ఈ లక్కీకనే కాదు, స్పెషల్ కిడ్స్కి మెయిన్ అన్నమాట డైపర్స్. ఇది వచ్చేసి 1500 అట్లా 1+1 2 ఒకేసారి ప్యాక్ చేస్తాయి. ఇది ఒకటి ఎన్ని రోజులు వస్తుంది, మంత్లీ ఇలాంటి 2 కావాలి అంటే లక్కీకి 3,000 ఓన్లీ డైపర్స్కే కావాలి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఇందులో ఏముంది చెప్పకపోవడానికి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుంటాం, ఎంత అయినా కానీ క్లైమేట్ చేంజ్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రతిదానికి బాత్రూమ్ తీసుకెళ్తే చల్లగా, అందులోనూ క్లైమేట్ చాలా కూల్గా ఉంది, ఊరికే బాత్రూమ్ తీసుకపోతే చల్లగా నీళ్ళ కూడా ఫిట్స్ వస్తాయి కదా, అందుకని మోస్ట్లీ అయితే ఇలాగ నైట్లో కూడా డైపర్సే యూజ్ చేస్తాను. ఇంకా లక్కీకి ఇప్పటికైతే నేను బ్రాండ్ ప్రమోషన్ కాదు, మనకు అంత దిక్కుమాలింది లేదు కానీ నేనైతే ఇది మా అమ్మాయి అయితే వాడుతుంటుంది. ఇది నేను చెప్పడానికి ఒక రీజన్ అన్నమాట. మన ప్రతి వీడియో కూడా ఇందులో ఒక ప్యాక్ ఉంది, సేమ్ ప్యాక్. మన ప్రతి వీడియో కూడా స్పెషల్ కిడ్స్కి ఎంతో కొంచెం అయినా ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఉండాలని చెప్పేసి వీడియో చేస్తాను. చాలామంది అడుగుతారు మళ్ళీ అక్క లక్కీ వాష్రూమ్ వస్తే చెప్తుందా అని చెప్పేసి అంటారు. ఇది వచ్చినా ఏది చెప్పదు లక్కీ. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం సేఫ్టీగా అయితే యూజ్ చేస్తూ ఉంటాము. నేను ప్రజెంట్ వాడేది XXL వాడుతున్నాను లక్కీకి అయితే. ఇప్పటికి అది కంఫర్ట్గా ఉంది. XXL 1500కి 18 ప్యాంట్స్ వస్తాయి అన్నమాట. ఇందులో 18 ప్యాంట్స్. మీకు ఇది కొంచెం ఫ్రంట్ కెమెరా కాబట్టి 81 లాగా అనిపిస్తుంది కానీ 18 వస్తాయి. ఇందులో ప్యాక్ ఆఫ్ 18. 999 అని ఉంటుంది ఇక్కడ, కానీ 999 అని రాదు. సో 15 అంటే 750 అట్లా పడుతుంది ఆఫర్లో. ఇంకా ఏదైనా నేను ఒక్కొక్కసారి అమెజాన్లో బుక్ చేస్తాను, ఇంకొకసారి ఫస్ట్ క్రైలో చేస్తాను. ఫస్ట్ క్రైలో అయితే 1 డేలో డెలివరీ అవుతుంది మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదే మనకు 400 అండ్ చేంజ్కి ఓన్లీ 4 ఏమో వస్తాయి అంతే. దానికంటే పోల్చుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది నాకైతే. ప్రజెంట్ అయితే ఇవి వాడుతున్నాను. ఇది కూడా సైజ్ కొంచెం ఈ 1 ఇయర్ ఒక 6 మంత్స్ వాడతానో లేదో కూడా తెలియదు, ఎందుకంటే సైజ్ చేంజ్ చేయాలి, లక్కీ కూడా పెరుగుతుంది కదండి. సో అందుకని చెప్పేసి ఇది లేకుంటే అస్సలు నడవదు. సో కంపల్సరీ తెలుసు, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, అన్నీ మెయింటైన్ చేసుకోవాలి, మెంటల్ టార్చర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, మనం అక్కడే ఆగిపోవద్దు అని చెప్పేసి. సో ఫైనల్గా లక్కీ కోసం ఇది ఇవాళ అయితే ఇది వచ్చింది. ఇది కూడా 18 అంటే పర్ డే 3 వస్తాయి అట్లా లక్కీకి. డైలీ పర్ డే 3 యూజ్ చేస్తాను నేను. ఇంకా 3 యూజ్ చేస్తాను కాబట్టి ఇక దాని లెక్కన చూసుకోండి. మంత్లీ అయితే 4 ప్యాకెట్స్ అయితే కంప్లీట్గా లక్కీకి అయితే. సో 3000 దానికే కావాలి.
ఇంకా అది ఇంకా మెడిసిన్స్ ఖర్చులు ఇంకా చెప్పొద్దు దాని మెయింటెనెన్స్ మెయిన్. ఇంకా మనం స్పెషల్ కిడ్స్కి బట్టలు అలాంటివి కాదు, అస్సలు కాస్ట్లీ ఇవన్నీ ఉంటాయి మెయింటెనెన్స్. మెడిసిన్స్ అయితే మంత్లీ 5,000 to 6,000 మెడిసిన్స్ అవుతాయి. ఇది మొత్తానికి లక్కీకే అప్రాక్సిమేట్లీ 10,000 కావాలి మంత్లీ. మాకు ఏది ఉన్నా లేకున్నా లక్కీకి చూసుకోవాలి మేము. అది ఏంటిది పడుకోవద్దా నేను కొంచెం రిలాక్స్ అవుదామంటే ఇది అస్సలు పడుకోవట్లే లెక్కమ్మా. ఏంటి చెప్పు ఏంటిది? ఏంటిది? పడుకోవద్దా నేను? రాత్రి పడుకొని పొద్దున్న దాకా ఎప్పుడు పడుకోవాలి మరి నేను? నైట్ 3ంటికి లేచినావు, ఏం పని నీకు? ఇప్పుడన్నా కాసేపు కూడా పడుకోనివా? ఈ వీడియో తీస్తే సిగ్గుపడాడు ఒకటి నవ్వుడు, బాగా అలవాటైంది. ఆయన చూసా కదా. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ధీరజ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ధీరజ్కి స్వెటర్స్ కావాలంటే ఇదిగోండి షాపింగ్కి అయితే వెళ్ళినాం. ఇంకా ధీరజ్ ఒకటే అనుకున్నాడు. ధీరజ్కి 2 టీ-షర్ట్లు కొనిచ్చే వరకు ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ధీరజ్కి. లక్కితల్లి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా పక్కన ఇంటి పక్కనే అప్పాలు చేస్తారు, మనకు చేసుకోవడానికి బద్ధకం, టైం లేక. 60 రూపీస్ పావు కేజీ, ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చేసుకొని ఇవన్నీ మనకి ఇక్కడ కుదురుతాయి. బాగున్నాయి లక్కీ. చిన్న షాపింగ్ అయితే అయింది. ఇదేదో అనుకుంటే దానికి అరౌండ్ 2,000 చేంజ్ పడ్డాయి అన్నీ. నేను ఒక 3 నైటీలు తీసుకున్నా. లక్కీ తల్లికి ఒక చిన్న ఫ్రాక్ బాగుంది, అది తీసుకున్నా. లక్కీ తల్లిదే 450 460. ధీరజ్ బాబు 2 హుడీస్ తీసుకున్నాడు. 2 హుడీస్ వచ్చేసి ఎంత పెట్టా? 900 2. ఇది చిన్న షాపింగ్. ఎంత అనుకున్నా ఒకటి కొనపోయి ఒకటి కొంటాం. శారీస్ కూడా చూసినా కానీ బాగాలేదు, వెళ్ళినప్పుడు ఎట్లాగో చూస్తాం కదా. అదే ఇప్పుడు వంట చేయాలి నెక్స్ట్. అయినా ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ కర్రీ అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ఎగ్గు కావాలని చెప్పేసి అడిగిరు. ఇంకా అందరికి ఎగ్గు బుర్జీ కావాలంట అని చెప్తే ఇంకా నెక్స్ట్ అయితే చపాతీలు అయిపోయిన తర్వాత నేను లైవ్ చేసుకుంటూ చపాతీ చేశాను కదా. సో అందుకనే కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ మిస్ అవుతాయి. ఇంకా వాళ్ళు ఎగ్గు బుర్జీ కూడా చేసి ఇచ్చిన అందరికీ, ధీరజ్కి, వాళ్ళ నాన్నకి, లక్కితల్లికి, ముగ్గురికి. అయి నేను ఇంకా చపాతీల కోసం అయితే పిండి తడుపుతూ ఉన్నాను. ధీరజ్కి చపాతీ డైలీ 3 పూటలు పెట్టినా కానీ తింటాడు హ్యాపీగా. అంత ఇష్టం ధీరజ్కి చపాతీలు అంటే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సో కర్రీ ఉంది కదా అని చెప్పేసి సింపుల్గా చపాతీ చేసేద్దామని పిండి అయితే తడిపేశాను. ఎంత పని చేసినా కానీ అస్సలు తరగదు. అసలు ఎంత చేసినా కానీ ఇంకా పెండింగ్ వర్క్స్ ఉంటూనే ఉంటాయి. మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా ఎన్ని పనులు చేస్తానో అసలు చెప్పొద్దు. అసలు ఇంకా అది చూస్తే మీకే అర్థమవుతుంది. సో నేనైతే ఇదిగోండి ఇంకా చపాతీ పిండి తడిపి కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఊరు నుంచి అమ్మ కరివేపాకు పంపించిందని చెప్పేసి అన్నాను కదా, అది వచ్చేసి డబ్బాలో స్టోర్ చేస్తున్నాను. ఇంకా నేను మార్నింగే మంచిగా క్లీన్ చేసేసి ఇలా కొంచెం ఇలా నీళ్ళు ఒడిసేటట్టు పెట్టుకొని తర్వాత అయితే ఇదిగో ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. 1 మంత్ అయినా కూడా అస్సలు పాడవదు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఎందుకంటే మనకు సిటీలో ఇంకా అప్పటికప్పుడు కరివేపాకు ఏడ దొరుకుతుంది చెప్పండి. ఇంకా నేనైతే అంటే గెస్ట్ హౌస్కి వెళ్ళొచ్చు, బట్ వెళ్ళే టైం ఉండలేదు, వెళ్ళడము కుదరట్లేదు కదా. గెస్ట్ హౌస్ అయితే అక్కడ చెట్టు ఉంది కాబట్టి తీసుకొస్తాం, బట్ ఇక్కడ కుదరదు కదా. ఇంక ఇలాగ ఇది వచ్చేసి ఇంకా 1 మంత్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా డైలీ మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా నేనైతే అది అంతా స్టోర్ చేసి పెట్టే వరకు పిండి కూడా మంచిగా నానిపోయింది. ఇంకా లైవ్ పెట్టుకొని మంచిగా ఇంకా తర్వాత అయితే చపాతీ చేస్తూ ఉన్నాను. ఇంకా చపాతీ నాకు ఇలా చేయడం కొంచెం సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. బట్ ఇది నాకు సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది. నేను ఒక పక్కన చపాతీలు చేసుకుంటూ ధీరజ్ పాపకు కూడా చపాతీలు పెట్టించాను. లక్కీ తల్లికి తినిపించి పెట్టా అంటే పాపం వాడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అదంతా ఎప్పుడో ఒకసారి చేస్తాడు కానీ ఇదంతా ఇవాళ 2 ఏంటి మంకీ క్యాప్స్ లాగా వచ్చినాయి. 2 స్వెటర్స్ కొనిచ్చేసరికి ధీరజ్ బాబు నిజంగా షాక్లో ఉండిపోయింది. ఏంటి మమ్మీ ఒకటే అనుకుంటూ ఒకటికే ముందు రోజు ఫుల్గా ఏడ్చి గోల చేసిండు. ఒకటికే ఇంత ఇబ్బంది పెడితే మమ్మీ ఏంటి 2 కొనుక్కోమంటుందనే షాక్లో ఉన్నాడు వాడు. సో ఫైనల్గా 2 ఇప్పించాను. ఇంకా వాడైతే ఫుల్గా హ్యాపీ అయ్యిండు.
అండ్ ఇంకా నేను లక్కీ తల్లి కూడా ఒక ఫ్రాక్ తీసుకున్నాను. ఆ ఫ్రాక్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే, అండ్ కాస్ట్ వైజ్ కూడా బాగానే ఉందనుకోండి ఆబ్వియస్లీ. సో ఫైనల్గా ఇదన్నమాట చిన్న స్మాల్ షాపింగ్. సో ధీరజ్ కూడా అలా వేసుకొని ట్రయల్ చేశాడు. సో చూపిస్తాను ధీరజ్ ఇలాంటి అంటే ఏమంటుంది నాకు కూడా అంత ఐడియా లేదు, ఏమంటారో మర్చిపోయాను పేరు కూడా. సో వేసుకున్నాడు కదా అలాంటి టీ షర్ట్లు అయితే ఇంకా తీసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి.